అడ్వకేట్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ బట్టి సుప్రీం కోర్ట్‌లో ఏం చెప్పారంటే ఆహ్, మన అక్యూజ్డ్‌ని సెర్చ్ చేసేటప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్ ముందు కానీ, మెజిస్ట్రేట్ ముందు గాని సెర్చ్ చేయలేదు. కాబట్టి ఈ విధించిన శిక్ష అనేది ఆహ్, వీళ్ళకి అగైన్స్ట్ దేర్ రైట్ అవుతది. ఈ పర్టిక్యులర్ ప్రావిజన్ ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో 50 సెక్షన్‌ని ఫాలో అవ్వకుండా చేశారు కాబట్టి వాళ్ళు శిక్షార్హులు కాదు అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు బెయిల్ మీద వాళ్ళు పెట్టుకున్న షూరిటీ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళని లిబరల్‌గా కేసులో నుంచి వదిలేయమని చెప్పడం జరిగింది కన్సర్న్ సుప్రీం కోర్ట్. అయితే many people are asking me that, sir, you are working in high court. మీరు లోయర్ కోర్ట్ కేసెస్ చూస్తారా, బెయిల్ పిటిషన్స్ చూస్తారా అని అడుగుతున్నారు. ఎస్, వీ హ్యావ్ క్లయింట్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ. లైక్ మాకు ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి, యూఎస్ నుంచి, ఇంకా అరబ్ కంట్రీస్ నుంచి కూడా వీ హ్యావ్ మెనీ క్లయింట్స్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అడ్వకేట్ ఇచ్చిన